నమస్తే మైసెల్ఫ్ సరసిజ శ్రీరామ నవమి శుభాకాంక్షలతో మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ ను మజ్లిస్ కు అప్పగించేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్ర. బీజేపీ ఆవిర్భావ వేడుకల్లో బండి సంజయ్ హాట్ కామెంట్స్. ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రముఖులు. ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కాషాయ జెండాను ఎగురవేసి సంబరాలు జరుపుకున్న బీజేపీ శ్రేణులు. ఇక వార్తల్లోని వివరాలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో నిర్వహించిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రివర్గంలో హైదరాబాద్ను మజ్లిస్కు అప్పగించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. దేశద్రోహ పార్టీ మజ్లిస్ దేశభక్తి పార్టీ బీజేపీ అని చెప్పారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేశద్రోహ పార్టీకి దేశభక్తి పార్టీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని తెలిపారు. ఎవరి పక్షాన నిలబడి ఓటేస్తారో హైదరాబాద్ కార్పొరేటర్లు ఓటర్లు ఆలోచించాలని సూచించారు. సిద్ధాంతం కోసం పనిచేసే బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు గెలుస్తారని నమ్మకం ఉందన్నారు. దేశ ప్రజలకు కార్యకర్తలందరికీ బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ భావాజాలం సిద్ధాంత బలమే బీజేపీని ఈ స్థాయికి చేర్చిందని గుర్తు చేశారు. 2019లోనే బీజేపీ 18 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే నెంబర్ 1 పార్టీగా అవతరించిందని తెలిపారు. రేషన్ షాపుల వద్ద ప్రజలకు ఇచ్చేది మోదీ బియ్యమేనని స్పష్టం చేశారు. కిలోకు 37 రూపాయలు మోడీ ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. మేము ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న విషయాన్ని స్పష్టం చేసిన ఆధారాలతో సహా స్పష్టం చేసిన. కిలోకు 37 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ఇవాళ వీళ్ళు కేవలం 10 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నారు. మరి 37 రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు మోడీ బియ్యం, ఇలా కామన్ నానుడి అది గ్రామాలలో ఏ బియ్యం ఇస్తున్నారో మోడీ బియ్యం ఇస్తున్నారు అంటున్నారు. ఈ సన్న బియ్యం ఎప్పుడు అయ్యాలి? ఇన్ని రోజులు పైసలు దోసుకున్నారు వీళ్ళు. ఇలా ముఖ్యమంత్రి గారే రైస్ మిల్లర్స్ విషయంలో కానీ ఇతర విషయంలో కామెంట్ చేసిండు. మరి విచారణ చెప్తలేరు. సివిల్ సప్లైస్ లో జరుగుతున్న అక్రమాల విషయంలో బీఆర్ఎస్ పాలన అక్రమాలు జరిగినాయి అంటున్నారు. మరి ఎందుకు విచారణ చెప్తలేరు? దోషులను ఎందుకు శిక్షిస్తలేరు? ఒక మాటను వదిలేస్తే అయిపోతుందా? కాబట్టి 37 రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్న కిలోకు, మీరు కేవలం 10 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. మన ప్రారంభోత్సవ సందర్భంగా కనీసము ఒక మోడీ గారి ఫోటో కనీసం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పకపోవడం ఇట్లా అంటారు, మన పని చేస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ అప్పీల్ చేస్తున్నాను, మండలాల వారీగా తిరగండి. 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్న విషయాన్ని మీరు స్పష్టం చేయండి. మిల్లింగు, సుతిల్ తాడు, గోనె సంచి పైసలు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జు, అక్కడ పనిచేసే సిబ్బంది ఛార్జు, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనుగోలుకు ముందు మిత్తి పట్టుకొస్తుంది. ఇది బ్యాంకు నుంచి లోన్ పట్టుకొస్తుంది. ఆ లోన్ కు ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. స్టోరేజ్ పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ప్రతి పైసా కేంద్రం ఇస్తున్నది. మీరు చేసేది బట్ ఇవి మోడీ బియ్యం ఆరాంసే తీసుకోండి. మోడీ గారిని ఆశీర్వదించండి. కరీంనగర్లోని పలు ప్రాంతాలలో శ్రీరామనవమిని పురస్కరించుకుని పలు ఆలయాలలో భక్తుల సందడి నెలకొంది. శ్రీ సీతారాముల కళ్యాణ క్రతువును తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పలు ప్రాంతాల్లోని దేవాలయాలలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కరీంనగర్లోని రామ్నగర్, శ్రీహరినగర్లోని వీరాంజనేయ దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా కొనసాగింది. కాలనీకి చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణ క్రతువును వీక్షించారు. ఆలయ అర్చకులు రామకృష్ణాచార్యుల ఆధ్వర్యంలో కళ్యాణ క్రతువు ముగిసింది. ఉదయం అభిషేకం 11 గంటలకు కళ్యాణం నిర్వహించామని కూర్మాచలం రామకృష్ణాచార్యులు అన్నారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశామన్నారు. సాయంత్రం పల్లకీ సేవ అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు శ్రీరామనవమి పర్వదినంగా ఉదయం 5:30 గంటలకి అభిషేక కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది. 10:30 గంటలకి స్వామివారి కళ్యాణము మరియు
మధ్యాహ్నం 12:01 అన్నదాన ప్రసాద కార్యక్రమం, సాయంత్రం పల్లకి సేవలలో శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో సీతారామచంద్ర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. మన ఆలయ సేవా కమిటీ వాళ్ళు ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా వైభవంగా జరుపుతున్నారు. భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాల్గొనరని మనవి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. కరీంనగర్లోని 42వ డివిజన్లో వావిలాలపల్లి రామాలయంలో శ్రీరామనవమి పండగ సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద పండితులు శ్రీమాన్ భారత ఆచార్యుల చేతుల మీదుగా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. మాజీ కార్పొరేటర్ మేచినేని వనజ అశోక్రావు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. డాక్టర్ పబ్బా కైలాష్ స్వామివారికి తలంబ్రాలను సమర్పించారు. గోదా రంగనాథుల కళ్యాణం చేసుకోవడం ద్వారా స్వామివారి కృపా కటాక్షాలు మనందరిపైన ఉంటాయని ప్రధాన అర్చకులు భరతకుమారాచార్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో రామాలయం ఆలయ కమిటీ ప్రెసిడెంట్ మేచినేని వనజ అశోక్రావు, కోశాధికారి సిరికొండ పద్మ వెంకటేశం, మేచినేని పవన్ రావు, ప్రవీణ్ రావు, రమ్యకృష్ణ, నరేందర్రావు, వెంకటేశ్వరరావు, రవీందర్రావు, కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల నుండి ఈ శ్రీ స్వామివారి చిన్నజీయర్ స్వామివారి కరకమలంచే ప్రతిష్ఠించుకున్నటువంటి వావిలాలపల్లి రామాలయం ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ పరిసర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వావిలాలపల్లి ఇందిరానగర్ కానీ, ప్రశాంత్ నగర్ కాలనీ కానీ ఈ అన్ని ప్రాంతాల నుంచి వెళ్ళి వచ్చే భక్తులతో కిక్కిరిసి తండోపతండాలుగా భక్తులు ఈ దేవుని కృప తీసుకుంటున్నారు. అందుకొరకు ఈరోజు భద్రాచలంలో ఉన్నటువంటి సీతారామ కళ్యాణాన్ని పురస్కరించుకొని ఇక్కడ కూడా వైభవంగా మేము కళ్యాణం చేస్తున్నాం. దీని కరీంనగర్లోని 41వ డివిజన్ భక్తాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ బండారి వేణు ఆధ్వర్యంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు వెంకటసాయి బృందం ఆధ్వర్యంలో కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణ ఉత్సవాలను వేద మంత్రోచ్చారణ నడుమ నిర్వహించారు. ఈ వేడుకకు డివిజన్లోని ప్రజలందరూ హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా డివిజన్ మాజీ కార్పొరేటర్ బండారి వేణు మాట్లాడుతూ గత 11 సంవత్సరాల నుండి స్వామివారి కళ్యాణోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ప్రతి ఏడు కళ్యాణం అనంతరం సుమారు 5,000 నుండి 6,000 మందికి అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బండారి వేణుతో పాటు వావిలాలపల్లి యూత్ అధ్యక్షులు బండారి శేఖర్తో పాటు యూత్ సభ్యులు, డివిజన్ నాయకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. కరీంనగర్ నగర ప్రజలకు మరియు మా వావిలాలపల్లి 41 డివిజన్ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు భక్తాంజనేయ స్వామి టెంపుల్లో శ్రీ వెంకటసాయి శర్మ అయ్యగారు ఆధ్వర్యంలో వావిలాలపల్లిలో ఘనంగా గత 11 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటున్నాము. భగవద్బాంధులందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో, ఈ శ్రీరామనవమి వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే ఇక ముందు కూడా ఈ కార్యక్రమాలు విజయవంతంగా చేయగలరని చెప్పేసి మనవి చేస్తున్నాను. అలాగే ఇక్కడ ప్రతి శ్రీరామనవమి వేడుకకు ఇక్కడ హనుమాన్ జయంతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన అన్నప్రసాద కార్యక్రమాలు జరుగుతాయి. దాదాపు ఈరోజు 4 నుండి 5,000 మందికి అన్నప్రసాద కార్యక్రమం చేయడం జరిగింది. చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కరీంనగర్లోని హనుమాన్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ శర్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణాన్ని నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య కన్నుల పండుగ కళ్యాణ క్రతువు కొనసాగింది. ఈ వేడుకకు హనుమాన్ నగర్, గణేష్ నగర్, కోతిరాంపూర్, కట్టారాంపూర్ నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అనంతరం కమ్యూనిటీ హాల్లో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు మండలేముల అనిల్ శర్మ, స్వప్న, ఈవో ఉడతల వెంకన్న దంపతుల పర్యవేక్షణలో కళ్యాణ క్రతువు కొనసాగింది. గత కొన్ని సంవత్సరాలుగా హనుమాన్ నగర్ ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా రాములోరి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తున్నామని హనుమాన్ నగర్ హనుమాన్ దేవాలయ ప్రధాన అర్చకులు అనిల్ శర్మ తెలిపారు.
అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం గాంధీ రోడ్లో గల శ్రీ రామాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కళ్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు నరహరి శర్మ, రఘు బృందం ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణ మధ్య కన్నుల పండుగగా కళ్యాణ క్రతువు కొనసాగింది. ఈ వేడుకకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. గత 25 సంవత్సరాల నుండి కళ్యాణ వేడుకలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ అన్నారు. భక్తుల సహకారంతో అదేవిధంగా వాయుపుత్ర సేవా సమితి సభ్యులు, గాంధీ రోడ్డు యువజన సమితి సభ్యులు పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారని తెలిపారు. అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణాన్ని ఆలయ ప్రధాన అర్చకులు నరహరి శర్మ గారు, అదేవిధంగా ఆలయ అర్చకులు రఘు గారు వాళ్ళ ఆధ్వర్యం లోపల, పూజారుల ఆధ్వర్యం లోపల అత్యంత వైభవంగా ఈరోజు ఉదయం నుంచే ప్రత్యేకంగా శ్రీ సీతారాములకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మరి ఉత్సవమూర్తులను కళ్యాణ మండపానికి తీసుకొని వచ్చి ఇక్కడ మేళతాళాలతోటి భక్తులందరి సౌజన్యంతో అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని గత 25 సంవత్సరాలుగా ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా శ్రీ సీతారాముల కృపతోటి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ అదేవిధంగా మరి భక్తజనులందరూ అధిక సంఖ్య లోపల పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం లోపల వాయుపుత్ర సేవా సమితి సభ్యులు, గాంధీ రోడ్ యువజన సంఘ సభ్యులు, అదేవిధంగా ఆలయ సభ్యులందరూ ఈ కార్యక్రమం లోపల పాల్గొని కరీంనగర్లోని ప్రశాంతినగర్లో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా రాములవారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ప్రతి ఏటా శ్రీరామనవమి వేడుకలు ఉత్సవంలా జరుపుకుంటామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్లోని ఆదర్శనగర్ హనుమాన్ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. శ్రీ సీతారాముల కళ్యాణ క్రతువు కన్నుల పండుగగా కొనసాగింది. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు, సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్లోని సాయినగర్ సాయిబాబా ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో శ్రీ సీతారాముల కళ్యాణ క్రతువు కన్నుల పండుగగా కొనసాగింది. గత 35 సంవత్సరాలుగా శ్రీరామనవమి వేడుకలు జరుపుతున్నామని ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల కొండయ్య అన్నారు. ప్రతి సంవత్సరం పుస్తే, మట్టెలు, తలంబ్రాలు సమర్పిస్తామని చెప్పారు. దాదాపు 2000 మందికి భోజన వసతి కల్పిస్తామని అన్నారు. ఇట్టి ఆలయం 2వ షిరిడి సాయిబాబా ఆలయంగా పిలువబడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల కొండయ్య, నల్వాల ప్రకాష్, అయ్యిందాల లక్ష్మయ్య, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం మండలంలోని అన్ని గ్రామాలలో కన్నుల పండుగగా సాగింది. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం, మార్కండేయ ఆలయం, కాసింపేట మానసాదేవి ఆలయం, మైలారం ఆంజనేయ స్వామి ఆలయం, మాదాపూర్, గుండ్లపల్లి, సంబయ్యపల్లి, గునుకుల కొండాపూర్ గ్రామాలలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలలో కళ్యాణ మహోత్సవాన్ని గ్రామస్తులందరూ కలిసి కన్నుల పండుగగా జరిపించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమాలలో ఆయా గ్రామాల ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను భక్తులు ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు. మండలంలోని తిమ్మాపూర్, నల్లగొండ, రామకృష్ణ కాలనీ, పర్లపల్లి, మహాత్మానగర్, మొగిలిపాలెం, పోలంపల్లి, అలుగునూరు గ్రామాలలో రాములోరి కళ్యాణాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరిపారు. అలాగే పోలంపల్లి, అలుగునూరులో నిర్వహించిన రాములోరి కళ్యాణంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. ఒక్కరోజు ముందుగానే ఆలయాలను విద్యుత్ కాంతులతో ముస్తాబు చేసిన ఆలయ కమిటీ సభ్యులు సీతారాముల కళ్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లలో భాగంగా సతీ సమేతుడైన శ్రీరామచంద్రుడిని ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయాలకు తీసుకుని వచ్చారు. మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల ప్రాంతంలో బాజా భజంత్రీలు, వేదమంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణాన్ని ఎంతో కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు సీతారాముల వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అనంతరం ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. దీంతో గ్రామాలలో ఆధ్యాత్మిక వాతావరణం చోటు చేసుకుంది. అలాగే పలు గ్రామాలలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందరికీ శ్రీరాముని దయా కరుణా కటాక్షాలు ఉంది. ఈ గ్రామము, మీరు, మీ కుటుంబం అందరూ కూడా ఆశీర్వాదం పొందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అదేవిధంగా మనకు కావలసినటువంటి ఏదైతే స్థలాన్ని మన ఆలయ కమిటీ వారు కోరుతున్నారో తప్పకుండా మళ్ళీ వచ్చే శ్రీరామనవమికి తప్పకుండా చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా భగవంతుని గట్టిగా ప్రార్థించి ఆ మొక్కు తీర్చుకునే విధంగా చేయాలని కోరుకుంటూ మరొకసారి భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమిని పురస్కరించుకొని మానకొండూరు మండలంలోని వివిధ గ్రామాలలో సీతారాముల కళ్యాణోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. మండలంలోని అన్నారం, లలితాపూర్, రంగపేట, కొండపలకల, గంగిపల్లి, గట్టుదుద్దనపల్లి, ఈదులగట్టెపల్లి గ్రామాలతో పాటు మానకొండూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన రాములోరి కళ్యాణానికి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. రాములోరి కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చారాలు, మేళతాళాల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు భక్తులకు అన్నదానం నిర్వహించడంతో పాటు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మర్రి ఓదేలు, రామిడి తిరుమల రెడ్డి, కొండ్రా సురేష్, ఆలయాల ధర్మకర్తలు పోతర్ల అంజయ్య, వేముగంటి ప్రసాదరావు, మ్యాకల రామరెడ్డి, మాడ నారాయణ రెడ్డి, గడ్డం మార్కండయ్య పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మానకొండూరులోని వాటర్ ట్యాంకర్ సమీపంలోని బాలాంజనేయ స్వామి ఆలయంలో కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. కళ్యాణాన్ని తిలకించేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు, భక్తులు, సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ శివారులోని ఎలబోతారంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా కొనసాగింది. కళ్యాణం అనంతరం చేపట్టిన అన్నదానానికి కరవీద నారాయణ రెడ్డి, కరవీద మనమ్మ, కుమారులు వెంకట రమణారెడ్డి, వేణుమాధవ్ రెడ్డిలు దాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు బుద్ధుల వెంకటేశం, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
కరీంనగర్ కొత్తపల్లిలో శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని చిన్నగుట్ట వద్ద గల శ్రీ సచ్చిదానంద స్వామి ఆశ్రమ ప్రాంగణంలో రాములోరి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వివిధ గ్రామాల ప్రజలు హాజరై తిలకించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులను ఉత్సవ కమిటీ బాధ్యులు ఏర్పాటు చేశారు. సుమారు 30,000 మందికి స్వామివారి అన్న ప్రసాదాన్ని అందించారు. ప్రతి ఏటా కళ్యాణం వైభవంగా జరుపుతామని ఆలయ ట్రస్ట్ కన్వీనర్ నరహరి నారాయణ రెడ్డి, ఆలయ కమిటీ బాధ్యులు బండ గోపాల్ రెడ్డి అన్నారు. భద్రాచలంలో జరిగే స్వామివారి కళ్యాణం మాదిరిగానే ఇక్కడ కూడా కళ్యాణ క్రతువును వేద పండితులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వేడుకలో ఆలయ ట్రస్ట్ కన్వీనర్ నరహరి నారాయణ రెడ్డి, ఆలయ కమిటీ బాధ్యులు బండ గోపాల్ రెడ్డి, కల్చరల్ ప్రోగ్రాం నిర్వాహకులు ఉదయ్ భాస్కర్ రెడ్డి, సంగీం రాధాకృష్ణ, భక్తులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా 37వ డివిజన్ రామ్నగర్లోని శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి, శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా కొనసాగింది. స్వామివారికి పట్టు వస్త్రాలను మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చల్లా హరికృష్ణ పద్మ దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాగంపేట శ్రీ హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ నలుమాచు రాధా మనోహర్ ఆధ్వర్యంలో అర్చకులు బ్రహ్మశ్రీ గోవిందవరం భూశంకర్, తనుగుల విశ్వనాథం, రామకృష్ణులచే కళ్యాణ క్రతువు కొనసాగింది. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మామిడి రాజేశం, లత, మాజీ ఎంపీటీసీ సింగిరెడ్డి కృష్ణారెడ్డి భక్తులు పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆయా ప్రాంతాల్లోని గ్రామాలు, పట్టణాలలో గల ఆలయాలలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. పలు ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయ అర్చకులు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకం వేద మంత్రాలతో నిర్వహించారు. అనంతరం ఆలయంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి మూలమూర్తికి కళ్యాణం నిర్వహించిన అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవమూర్తులను ఆలయ వెనుక భాగంలోని చైర్మన్ గెస్ట్ హౌస్ వద్ద అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై కళ్యాణాన్ని అర్చకులు, వేద పండితులు అంగరంగ వైభవంగా జరిపించారు. కన్యాదాతలుగా రాచకొండ భాను, కాంతి దంపతులు వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో వినోద్ రెడ్డిలు సమర్పించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో శివపార్వతులు, జోగినీలు హాజరై రాములవారి కళ్యాణాన్ని తిలకించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని పుష్పవేదికపై స్వామివారి ఉత్సవమూర్తులకు అభిజిత్ లగ్న ముహూర్తంన కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు.
ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన వారికి ఆలయ కమిటీ పక్షాన పూస్కూరి పద్మజ, జితేంద్రరావు దంపతులు శాలువాతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు. కళ్యాణ వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం శ్రీరామ నామస్మరణలతో మారుమ్రోగింది. ధర్మారం గ్రామానికి చెందిన ఆర్యవైశ్య సంఘ సభ్యులు కళ్యాణానికి వచ్చిన భక్తులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు రేవంత్ రెడ్డి గారికి ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా ఆ రామచంద్ర స్వామి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో ఎవరైతే పాల్పంచుకుంటారో వాళ్ళందరికీ కూడా కోరుకునేటటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి అని చెప్పి శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రం చెప్పబడింది కనుక రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్ర స్వాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు బోయినపల్లితో పాటు బూర్గుపల్లి, స్తంభంపల్లి, తడగుండ తదితర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి వేములవాడ ఆలయ మాజీ చైర్మన్ చెన్నాడి కమలాకర్రావు, మాజీ సర్పంచ్ గుంటి లతాశ్రీ శంకర్, శ్రీ సీతారామచంద్ర ఆలయ కమిటీ చైర్మన్ బొజ్జ ప్రభాకర్, శివాలయ చైర్మన్ బోయిని రాజు, ఆలయ కమిటీ సభ్యులు, హనుమాన్ భక్తులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆ రోజుల్లోనే ఎలాంటి భవనాలు నిర్మింపబడ్డాయి, ఎలాంటి రోడ్లు ఉన్నాయి, ఎలాంటి ప్రజా పాలన ఉంది కావాలి అంటాం. చరిత్రలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లిలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. వేలతాళాల మధ్య వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కూస పద్మ, కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్తో పాటు యువకులు, హనుమాన్ భక్తులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం, విద్యానగర్లోని సీతారామాంజనేయ ఆలయంలో, మార్కండేయ దేవాలయం ఆవరణంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా గ్రామంలోని దేవాలయ ఆవరణలో కళ్యాణ మండపంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 11:45 సుముహూర్తమున సీతారామ కళ్యాణం కన్నుల పండుగగా జరిపించారు. గ్రామాల్లోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మంగళహారతులు, తలంబ్రాలు, పట్టు వస్త్రాలు తీసుకువచ్చారు. మొదట గ్రామంలోని విశ్వబ్రహ్మణ నరసింహచారి ఇంటి నుండి పుస్తమట్టెలు, డప్పు చప్పులతో భారీ ఊరేగింపు మధ్య తీసుకొచ్చారు. శుభముహూర్తాన సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వచ్చే భక్తుల నిమిత్తం అన్నదాన సత్రం దాత సామసత్తవ నరసింహారెడ్డి వ్యవహరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంతో పాటు మండలంలోని మల్యాల, కట్టలింగంపేట, లింగంపేట గ్రామాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం కడు రమణీయంగా జరిగింది. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. వేడుకలను తిలకించేందుకు భక్తులు, ఆంజనేయ స్వామి దీక్షాపరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజల నడుమ రామయ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రాములవారి కళ్యాణం అనంతరం తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండలో శ్రీ గౌరీశంకర్ ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణాన్ని జరిపించారు. చాడ శ్రీధర్ రెడ్డి ఇంటి వద్ద నుండి బ్యాండు మేళాలతో స్వామివారిని కళ్యాణ మండపానికి తీసుకువచ్చి భక్తజన సముద్రంలో స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. భక్తులు స్వామివారికి కొబ్బరికాయలు, కట్న కానుకలు చదివించిన భక్తులు, కళ్యాణ మహోత్సవంలో భక్తులు, గ్రామస్తులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మిర్జంపేట గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి
పుప్పాల విక్రమ నరసింహారావు, రమాదేవి, పచ్చిక సమ్మిరెడ్డి, అరుణ దంపతులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కళ్యాణ మహోత్సవానికి తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవమూర్తులను వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సద్దయ్య, మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ పుప్పాల నాగార్జునరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చందుర్తి పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో పల్లకిపై స్వామివారి ఉత్సవమూర్తులను మండపం వరకు తీసుకువచ్చి అభిజిత్ లగ్న ముహూర్తంన కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం శ్రీరామ నామస్మరణలతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో అర్చకులు వీరభద్రయ్య, నరసింహమూర్తి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆ స్వామివారి యొక్క ఆశీర్వచనం అందరికీ కూడా అందాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ బాగుండాలి. రామచంద్రమూర్తి అంటేనే దాంపత్య పరమైనటువంటి భార్యాభర్తలు బాగుండాలి, అన్నదమ్ములు అనుకూలంగా ఉండాలి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శ్రీ సీతారామ కళ్యాణానికి వాసవినగర్ నుండి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, పుస్తెమట్టలు, మొగుళ్ల పల్లికృష్ణమూర్తి ఇంటి నుండి పలు వీధుల గుండా శోభయాత్రగా హనుమాన్ స్వాములు తీసుకెళ్లారు. శ్రీరామ భక్త హనుమాన్ దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి దంపతులు కళ్యాణంలో పాల్గొని కళ్యాణం జరిపించారు. అలాగే శాంతినగర్ కోదండ రామాలయంలో అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణం తిలకించారు. అనంతరం తీర్థప్రసాదాలు, అన్నదానాన్ని భక్తులచే స్వీకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో శ్రీ సీతారాముల కళ్యాణం వేద మంత్రోచ్చరణల మధ్య కళ్యాణం నేత్రపర్వంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. కొండాపూర్, మద్దికుంట, గూడెం, రామలక్ష్మణపల్లె, నామాపూర్, చెప్పలపల్లి, ముర్రాయిపల్లె, పోతుగల్ పలు గ్రామాలతో పాటు ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ మంగలింగగడ్డ వీరాంజనేయ ఆలయంలో శ్రీరామనవమి పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని పుష్పవేదికపై స్వామివారి ఉత్సవమూర్తులకు అభిజిత్ లగ్న ముహూర్తమున కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని హనుమాన్ టెంపుల్ వద్ద హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేద మంత్రాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణాన్ని తిలకించిన భక్తుల కోసం అన్నదానం కూడా ఏర్పాటు చేశామని మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి అన్నారు. అన్నదానానికి సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో రాములవారి కళ్యాణం వైభవంగా జరిగింది. సీతారాములను పల్లెకిపై కళ్యాణ వేదికపైకి తీసుకొచ్చారు. వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు అర్చకులు. ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ పమేల సత్పతి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించారు. సతీ సమేతంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి భారీగా భక్తులు హాజరయ్యారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజుపల్లి గ్రామంలోని సీతారామచంద్ర స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దీకొండ భూమేష్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులతో పాటు తదితరులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పెరికగడ్డ హనుమాన్ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం నుండి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి దేవాలయ ఆవరణలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో రామయ్య కళ్యాణ మహోత్సవంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన జోగినీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే రామయ్య కళ్యాణం తంతు అక్కడ జరుగుతుండగా వీరు మాత్రం శివుడిని స్మరిస్తూ త్రిశూలమే వరుడుగా భావించి కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటూ ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకొని వారి భక్తిభావాన్ని చాటుకున్నారు. జోగినీల రాకతో రాజన్న సన్నిధి సందడిగా మారింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీరామనవమి సందర్భంగా రాజన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ చేతుల మీదుగా మజ్జిగ ప్యాకెట్లు చల్లని నీరు పంపిణీ చేశారు. దాదాపు 2000 మజ్జిగ ప్యాకెట్లు చల్లని నీరు భక్తులకు ట్రస్టు సభ్యులు అందజేశారు. రాజన్న చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలు గొప్పగా ఉన్నాయని బీజేపీ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ అన్నారు. మునుముందు మరిన్ని సేవలు కొనసాగించాలని తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజన్న చారిటబుల్ ట్రస్టు సభ్యులు, వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని శ్రీ కోదండ రామాలయం ఆవరణలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. కళ్యాణంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులకు చలువ పందిళ్లతో పాటు తాగునీటి సౌకర్యాలను ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. సీతారాముల కళ్యాణంలో ట్రాన్స్జెండర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వామివారిని మదిలో తలుచుకొని ఒకరి మెడలో ఒకరు తాలి కట్టుకొని ఒకరిపై ఒకరు జీలకర్ర బెల్లం, తలంబ్రాలు చల్లుకున్నారు. శ్రీరాముడి యొక్క ఆశీర్వాదంతో ఈ ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందాలి, డెవలప్మెంట్స్ రావాలి, ఇక్కడ అభివృద్ధి బిజినెస్ అభివృద్ధి, మెడికల్ అభివృద్ధి. కరీంనగర్ పద్మానగర్లోని మానేరు సిబిఎస్ఈ ఉన్నత పాఠశాల ఆవరణలో మానేరు క్యాట్ 2025 అవార్డ్స్ ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. మానేరు విద్యాసంస్థల ఆధ్వర్యంలో మార్చిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్యాట్ 2025 పరీక్షను నిర్వహించగా సుమారు 1500 మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఆయా తరగతుల్లో భారీగా మార్కులు సాధించిన మొదటి 3 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నగదుతో పాటు అవార్డులను ప్రకటించారు. సాయంత్రం మొదటి 3 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వరుసగా 5000, 3000, 2000 చెక్కులను స్పెక్ట్రోఫీ ఐఐటి, నీట్ ఫౌండేషన్ సిఏఓ కృష్ణయ్య నర్వా, మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డిల చేతుల మీదుగా అందజేశారు. మానేరు విద్యాసంస్థల్లో స్పెక్ట్రోఫీ ఐఐటి, నీట్ ఫౌండేషన్ విద్యా బోధన అత్యున్నత ప్రమాణాలతో జరుగుతుందని కృష్ణయ్య అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ ప్రపంచంలో విద్యార్థులు ముందుకు దూసుకుపోవడానికి ఇలాంటి విద్యా బోధన ఎంతగానో దోహదపడుతుందని కొనియాడారు. గత 3 ఏళ్లుగా క్యాట్ పోటీ పరీక్షను నిర్వహిస్తున్నామని చైర్మన్ అనంతరెడ్డి అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెక్ట్రోఫీ ఫౌండేషన్ సిఎస్ఎం మనుక రజనీకాంత్, మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అది ఆయన అనుభవం. కానీ పేరెంట్స్గా, స్టూడెంట్స్గా మన పరిస్థితి ఏంటంటే నేను డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా, ఇలా డిఫరెంట్ అవుతా అనే కలలు ఉంటాయి, డ్రీమ్స్. ఎవ్రీ చైల్డ్ వాంట్ టు బికమ్ నవేడేస్ ఇంజనీర్ ఆర్ చెప్పండి డాక్టర్ ఆర్ డేటా సైంటిస్ట్, లేదంటే డేటా అనలిస్ట్. అది కాదు అంటే యూఎక్స్ డిజైనర్, యూఐ అంటే ఒక యాప్ ఎంత అద్భుతంగా మీకు కనబడాలి స్క్రీన్ మీద, డిజైన్ చేసేది ఇదే యూఐ యూఎక్స్ డిజైనర్. అది కాదు అంటే లీగల్ లిమినరీ. దీనికి ముందు వచ్చిన యూఎక్స్ డిజైనర్కి ఇంపార్టెన్స్ ఏందని నేను చెప్తాను. మేము లాస్ట్ టైం ఎప్పుడు మేము కలిసామంటే సార్ని ఐ థింక్ డిసెంబర్, జనవరి టైంలో ఈవెన్ ఆర్ట్స్కి పెయింటింగ్ కూడా మేము ఇంపార్టెన్స్ ఇస్తాము అన్నారు. చాలా స్కూళ్ళల్లో ఇంకా పెయింటింగ్ ఏముంది, వాళ్ళకు రేపు పొద్దున టెక్నాలజీ మారిపోతుంది, అసలు అవసరమే లేదనుకుంటారు. ఆర్ట్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్ ఎంజాయ్ చేయగలుగుతారు, ఆ ఫీల్డ్లో జాబ్ కొట్టగలుగుతారు. 73వ ర్యాంక్ వస్తే మన పరిస్థితి, మన పరువు ఏం కావాలి? ఎక్కడో కొంత నా వంతుగా ఏదో కొంత సేవ చేయాలి ఫ్రీ అనేసి నేను ఈ క్యాట్ అనే ఎగ్జామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని పేరు కంప్లీట్ అకాడమిక్ అనాలిసిస్ టెస్ట్. అకాడమిక్నే ఎందుకంటే అక్కడ టెస్ట్ పెట్టింది మ్యాథ్స్ అండ్ అదర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ మీద పెట్టినప్పుడు 15 ఏజ్ 15 ఇయర్స్ ఆ పిల్లవాడికి ఉంటే మన మ్యాథ్స్లో అకాడమిక్ టాలెంట్ ఎక్కుందని పరీక్షలో వాళ్ళ పరిస్థితి అక్కడ ఉన్నది. మరి మన పిల్లలకి ఇప్పుడు ఇటువంటి కాంపిటీషన్స్ తప్పక రాయించాలి. ఏంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ ప్రత్యేక ధన్యవాదాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాలలో బీజేపీ శ్రేణులు జెండా ఎగరవేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రానున్న రోజుల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని పలువురు నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జగిత్యాలలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు భోగశ్రావణి కాషాయ జెండాను ఆవిష్కరించారు. 1952లో శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘంగా స్థాపించారని, 1980లో అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దుకుందని గుర్తు చేశారు. ప్రపంచంలోని అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా బీజేపీ ఘనత సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దురిశెట్టి మమత, మేకల లక్ష్మి, బద్దెల గంగరాజం, పవన్ సింగ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 1952లో
గౌరవనీయులు పెద్దలు మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిచే జనసంఘ స్థాపించబడినటువంటి పార్టీ 1980 అద్వానీజీ, అటల్ బిహారీ వాజ్పేయిజీ వారి నేతృత్వంలో, వారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించింది. ఇప్పుడు ఈనాటికి అది అఖండమై పెద్ద వటవృక్షమై దాని మొదళ్ళు వేళ్ళు ఈ చివరి నుండి మొదలు పెడితే ఈ చివరి వరకు అఖండ భారతావని వరకు విస్తరించి ఉన్నాయి. ఈ రోజున అతిపెద్ద రాజకీయ పార్టీ ఏదంటే, అతి ఎక్కువ సభ్యత్వాలు కలిగినటువంటి రాజకీయ పార్టీ ఏదంటే అది ప్రతి ఒక్కరూ ఏ చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు భారతీయ జనతా పార్టీ అని. దాదాపుగా 70% మంది భారతీయులను రూల్ చేస్తున్నటువంటి పార్టీ, 70% మంది భారతీయులకు సేవ చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మంచిర్యాల జిల్లా గోదావరిఖనిలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గాంధీ చౌరస్తాలో రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పార్టీ శ్రేణులతో కలిసి భరతమాత చిత్రపటానికి పూలమాలలు వేశారు. కార్యకర్తల కృషితోనే భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి చేరిందని చెప్పారు. నరేంద్ర మోడీ చేస్తున్న సంస్కరణల కారణంగా బీజేపీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 45 ఏళ్ళు పూర్తి చేసుకొని వాళ్ళ తిరుగులేనటువంటి శక్తిగా ఎదిగింది అంటే ఇదంతా కూడా కార్యకర్తల కృషి అని చెప్పి సందర్భంగా భావిస్తూ, ముఖ్యంగా ఇవాళ ఈ దేశం ఎంతో అభివృద్ధి చెందింది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి కృషితోనని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేస్తూ ఉంటారు. వైజ్ఞానికంగా, శాస్త్రీయంగా, సంస్కృతి పరంగా ఈ దేశాన్ని ప్రపంచ దేశాలు ఇవాళ గుర్తిస్తూ ఉన్నాయి, గౌరవిస్తూ ఉన్నాయి, ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నాయంటే ఇది ప్రజలందరి యొక్క అదృష్టంగా భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ ఇవాళ దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ఓట్ల కోసం మాత్రమే పనిచేస్తాయి. నరేంద్ర మోడీ గారి అభివృద్ధి పేరుతో చేస్తున్నటువంటి ఒక 15 సంవత్సరాలు అన్నటువంటి పాలన సుపరిపాలన పాలనగా మేమందరము ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. కార్యకర్తల కృషితోటి ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నది. మాకు ఈ పార్టీకి కార్యకర్తలే బలం. కార్యకర్తల యొక్క ఆలోచన విధానంతో ఈ యొక్క పార్టీ ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తలు కూడా జాతీయ అధ్యక్షుల వరకు ఎదిగినటువంటి ఏకైక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నటువంటి అంకితభావమైనటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా బీజేపీ పార్టీతోనే దేశం అభివృద్ధి చెందుతుందని బీజేపీ మండలాధ్యక్షుడు బుర్ర శేఖర్ గౌడ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో బీజేపీ మండలాధ్యక్షుడు బుర్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని, నరేంద్ర మోడీ నేతృత్వంలో పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతుందని, అధిష్టానం పిలుపు మేరకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర మహేష్, బీజేపీ మండల అధ్యక్షుడు బుర్ర శేఖర్ గౌడ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు వేములవాడ అర్బన్ మండల శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నందికమాన్ వద్ద భారతీయ జనతా పార్టీ జెండాను కార్యకర్తలు, నాయకులందరి మధ్యలో ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ భావం కలిగి ఒక సిద్ధాంతాల మీద నడిచే పార్టీ, కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంతో భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకొని ఇలా భారతదేశం బాగుండాలంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండాలి. ప్రతి ఒక్క ప్రజల యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసి మరి ప్రపంచానికి తలమానిగా నిలవబోయేటువంటి రోజులు ఈ భారతదేశం ముందు రాబోతున్నటువంటి సందర్భంలో మరొకసారి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజానీకం అందరికీ కూడా ఇవాళ నిజంగా చాలా శుభదినం. ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం, మరొక వైపు శ్రీరాముని కళ్యాణం జరుపుకుంటూ ఉన్నాం. ఈ శ్రీరామనవమి సందర్భంగా కూడా దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, ఈ ప్రాంత ప్రజానీకం అందరూ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తాం.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ జెండా పండుగను సుల్తానాబాద్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు కూకట్ల నాగరాజు ఆధ్వర్యంలో శాస్త్రీనగర్ బూత్ అధ్యక్షులు భూసరపు సంపత్ అధ్యక్షతన ఇట్టి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి హాజరై భారతమాత చిత్రపటానికి పూలమాల వేసి బీజేపీ జెండాను ఆవిష్కరించారు. 1980లో బీజేపీ పార్టీ ఆవిర్భవించిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి మొదలుకొని పై స్థాయి వరకు అన్ని స్థానాలను బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్రావు, జిల్లా కార్యదర్శి సౌదరి మహేందర్ యాదవ్, బీజేపీ నాయకులు కొమ్ము తిరుపతి యాదవ్, మిట్టపల్లి ప్రవీణ్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ వార్డు నెంబర్ కొంచెం మొదలు పెడితే పార్లమెంట్ దాకా భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కార్యకర్తల సోదరులకు నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ ఉత్సాహంగా ఉన్నది, యువకులంతా ఉత్సాహంగా ఉన్నారు, హిందుత్వం అంతా ఒకరికి చూస్తూ ఉన్నది. ఇవాళ మన హిందుత్వం ప్రకారంగా మనం భారతీయ జనతా పార్టీకి రాబోయే రోజుల్లో ప్రజలందరూ పట్టం కట్టవలసిందా, బీజేపీ పార్టీకి పట్టం కట్టవలసిందా మేము కోరుతూ ఉన్నాం. ఏ ఆపద వచ్చినా, ఏ మంచి అయినా చెడైనా కార్యకర్తలకు అండగా ఉండి భారతీయ జనతా పార్టీని పెద్దపల్లి జిల్లాలో ముందుండి నడిపిస్తానని చెప్పి నేను కార్యకర్తలు హామీ ఇస్తా ఉన్నాను. మేము ఒకటే చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. ఇవాళ రేషన్ డీలర్ సంఘం చెప్తా ఉన్నారు, సన్నపిఎం మేము వచ్చిన వాడిని వాళ్ళు ఫ్లెక్సీలు కూడా పెడతా ఉన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ పట్టణ కార్యాలయం ఎదుట జెండాను ఆవిష్కరించారు. 1980 ఏప్రిల్ 6వ తేదీన అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీలు బీజేపీని స్థాపించారని బీజేపీ నేతలు ఎర్రబెల్లి సంపత్రావు, కొలకాని రాజు, ఆకుల రాజేందర్, జీడి మల్లేశం, శీలం శ్రీను అన్నారు. తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయంగా గుర్తించి పార్లమెంటు ఎన్నికల్లో 8 స్థానాల్లో ఎంపీలను గెలిపించారని గుర్తు చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు, ఆకుల రాజేందర్, జీడి మల్లేష్, శీలం శ్రీను, రాజేష్ ఠాకూర్, దొంతుల రాజ్కుమార్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికల్లో 2 పార్లమెంటు స్థానాలతో ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఈరోజు మరి 300 పైచిలకు స్థానాలు గెలుచుకొని భారతదేశాన్ని 12 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఏదైతే బీజేపీ లక్ష్యం ఏదైతే ఉందో వికసిత భారత్, ఈ దేశంలో అంటరానితనం, ఈ దేశం ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి సమాన హక్కులు కలగాలి, ఒక ఆరోగ్యవంతమైనటువంటి అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలన్నటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు పనిచేయడం జరుగుతుంది. విశ్వ బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఓపా ఆధ్వర్యంలో మానకొండూరు నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఓపా ప్రతినిధులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఓపా కన్వీనర్ వేములవాడ ద్రోణాచారి, కరీంనగర్ జిల్లా ఓపా గౌరవ అధ్యక్షులు కట్ల విష్ణువర్ధన్, అధ్యక్షులు గద్దె సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి గాలిపల్లి శంకరయ్య, యాశ్వాడ అంజయ్య, రఘునాథ్, లక్ష్మణాచారి, సుగుర్తి జగదీశ్వరాచారి, చిలుముల వెంకటేశ్వర్లు, మురళి పాల్గొన్నారు. ప్రొఫెషనల్స్ అసోసియేషన్ మానకొండూరు నియోజకవర్గం వారు తలపెట్టినటువంటి వేసవిలో పాఠశాలలకు దాహార్తి తీర్చుటకై చలివేంద్రంలను ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రంలో ఏర్పాటు చేసే కార్యక్రమం జిల్లా ఓపా తరఫున చేయబడ్డది. అందులో భాగంగా వీరు నియోజకవర్గం నుంచి అధ్యక్షులు తిరుమల వెంకటేశ్వర్లు గారు మరియు ప్రధాన కార్యదర్శి మురళి గారు, కొండపతి మురళి గారు, అలాగే సభ్యులు విద్యాసాగర్ గారు, వారి కార్యవర్గం అందరూ ఐకమత్యంతో ఈనాడు శాసనసభ్యులైన కవంపల్లి సత్యనారాయణ గారు వారిచే ప్రారంభించడం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసి 2 మాసాలు బాటసార్లకు వీరు నీరు అందిస్తారని కోరుకుంటున్నాను. జగిత్యాలలో శ్రీరామనవమి వేడుకల్లో మత సామరస్యం వెల్లివిరిసింది. నిజామాబాద్, మెట్పల్లి, కొరుట్ల ప్రాంతాలకు చెందిన పలువురు దీక్షాపరులు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు జగిత్యాల మీదుగా వెళుతున్నారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని నిజామాబాద్ రోడ్డు వద్ద నాఫీసియా మస్జిద్ అధ్యక్షుడు అబ్దుల్ రజాక్ ఖురేషి ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షాదారులకు సుమారు 500 మంచినీటి బాటిళ్లను ముస్లింలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాఫీసియా మస్జిద్ అధ్యక్షుడు అబ్దుల్ రజాక్ ఖురేషి, మస్జిద్ కమిటీ సభ్యులు, రెహమత్పురా యూత్ సభ్యులు పాల్గొన్నారు.
కరీంనగర్ కట్టారాంపూర్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో వేద పండితులచే బాజా భజంత్రీల మధ్య సీతారాముల ఉత్సవ విగ్రహాలకు కళ్యాణం జరిపించారు. 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న దంపతులు, మూల జైపాల్ శ్రీదేవి దంపతులు, 10వ డివిజన్ మాజీ కార్పొరేటర్ నలువాల రవీందర్ పుష్ప దంపతులు, మోహన్ రెడ్డి, పత్తెం మోహన్ హాజరై సీతారాముల కళ్యాణ వేడుకలను తిలకించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నను శాలువాతో సన్మానించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆలయ కమిటీ సభ్యులు మంచినీటి సదుపాయంతో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటాచారి, ఆలయ అర్చకులు రవి, సుగుణాకర్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా బండారి రమేష్ నియామకమయ్యారు. పోలంపల్లి గ్రామానికి చెందిన బండారి రమేష్ ఎంపీటీసీగా ప్రజలకు సేవ చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పోలంపల్లిలో నియామకపు పత్రాన్ని అందజేశారు. తనపై నమ్మకం ఉంచి మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జిల్లా నాయకులు, మండల నాయకులకు కృతజ్ఞతలను తెలిపారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మండల నాయకులతో కలిసి మరింత కృషి చేస్తానని బండారి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ఎస్ఎల్ గౌడ్, జిల్లా నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ శ్రీగిరి రంగారావు, మాజీ సర్పంచ్ సురేందర్రావు, మాజీ ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి, రెడ్డిగాని రాజు, బుడిగి కొండయ్య, గ్రామశాఖ అధ్యక్షులు గుంటి మల్లేశం, రమేష్ పాల్గొన్నారు. ఈ అవకాశాన్ని గర్వంగా కాకుండా కార్యకర్తల అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే తిమ్మాపూర్ మండలంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అనుబంధ సంఘ అధ్యక్షులకు మరియు మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, అలాగే ప్రతి గ్రామ శాఖ అధ్యక్షునికి కూడా అన్ని అనుబంధ సంఘాల పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ పార్టీతో పాటు మీకు కూడా వ్యక్తిగతంగా అందరికీ నా వంతుగా ఏదైనా సహాయం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని, పార్టీని గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా పార్టీని బలోపేతం చేసి రానున్న స్థానిక ఎలక్షన్లు వచ్చేటివి ఉన్నాయి. కావున ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేసి ఈ పార్టీని ఇంకా బలంగా తయారు చేసి మనం అందరం ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాను. గత ప్రభుత్వంలో కూడా ఎన్నో ఉద్యమాలు రసమైతోటి ఎన్నో ఫైటింగ్ చేయడం జరిగినది. ఈరోజు మన రమణారెడ్డి గారు కూడా నాతో పాటు ఎంతో ఉద్యమాలు ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయనను ముంగడబెట్టి మేము కూడా చాలా పోరాటాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మన తిమ్మాపూర్ మండలంలో చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. హజ్ యాత్రికులు కనీస నియమాలను క్రమం తప్పకుండా పాటించాలని మాస్టర్ హజ్ ట్రైనర్ ముఫ్తీ అసీఫుద్దీన్ నద్వీ అన్నారు. నగరంలోని గోదాంగడ్డ ప్రాంతంలో ప్రైవేటు ఫంక్షన్ హాల్లో లబ్బాయిక్ సొసైటీ ఆధ్వర్యంలో ఎల్ఈడి స్క్రీన్ ద్వారా డిజిటల్ పద్ధతిలో 2వ శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్కు చెందిన ప్రముఖ హజ్ మాస్టర్ ట్రైనర్ ముఫ్తీ అసీఫుద్దీన్ హాజరై హజ్ యాత్రకు వెళ్లే వారికి పూర్తి స్థాయి నియమాలను, పద్ధతులను కూలంకషంగా వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా, సొసైటీల ద్వారా పొందేటువంటి సేవలు, విమానయానం, ఇమ్మిగ్రేషన్, వసతులు, సౌకర్యాలపైన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో హజ్ మాస్టర్ ట్రైనర్ ముఫ్తీ అసీఫుద్దీన్ నద్వీ, లబ్బాయక్ సొసైటీ అధ్యక్షుడు సయ్యద్ ఇర్ఫాన్ ఉల్ హక్, ఉపాధ్యక్షుడు హాఫీజ్ ముదస్సిర్ రెహమాన్, ప్రధాన కార్యదర్శి హాఫీజ్ రిజ్వాన్, సభ్యులు, యాత్రికులు పాల్గొన్నారు. जो सो वहाँ पर बाटल खरीद के पीना बेहतर रहता, क्योंकि वहाँ पर पानी ड्रमों में ऐसा डाल के और आइस क्यूब्स वहाँ पर डाल देते तो धूप बहुत शिद्दत की रहती. तलखी के लिहाज से हम लोग क्या करते, ठंडा पानी पी लेते, उसके बाद जो सो गला बैठ जाता, फिर सेहत खराब हो जाती. तो तकरीबन हाजी 70% हज के बाद जब घर को फोन करे तो उन लोगों की आवाज नहीं निकलती. కరీంనగర్లోని యజ్ఞవరాహస్వామి ఆలయంలో గత 9 రోజులుగా వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. చివరి రోజులో భాగంగా ఆలయ ఆవరణలో తిరుకళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపారు.
వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ సాగిన కళ్యాణ క్రతువును భక్తులు వీక్షించారు. ప్రతిరోజు సుందరాకాండ పారాయణం, హోమాలు నిర్వహించామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. 1986 అక్టోబర్లో ఇట్టి ఆలయాన్ని స్థాపించామని మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డి అన్నారు. భాష్యం విజయసారథి సమక్షంలో ఆలయాన్ని తీర్చిదిద్దామని గుర్తు చేశారు. గత 9 రోజులుగా జరుగుతున్న వసంత నవరాత్రుల్లో భాగంగా నేడు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక యజ్ఞవరాహ క్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. గత 9 రోజులుగా ఉగాది ఆస్థానంతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు ప్రతిరోజు సుందరాకాండ పారాయణము ఇంకా ఇత్యాది ఉక్త హోమాలన్నీ జరిగాయి. నేడు స్వామివారి దివ్య తిరుకళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. దీంట్లో అనేక మంది వేద పండితులు, ఎంతోమంది శాస్త్ర పండితులు పాల్గొన్నారు. ఎంతోమంది భక్తులు కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. గురువుగారి పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీభాష్యం విజయసారథి గారి గురువు గారి ఆశీర్వాదంతో 1986 సంవత్సరం అక్టోబర్లో ఈ యొక్క గుడిని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎన్నో విధాలైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వర్తించడం జరుగుతుంది. మహాలక్ష్మి యాగం కానీ, రామాయణ క్రతువు కానివ్వండి, సుందరకాండలు ఎన్నోసార్లు జరిగినటువంటి యొక్క పరిస్థితులలో చాలా వైభవంగా జరుగుతున్నాయి. మీరందరూ వీక్షించి తరించవలసిందా మనవి చేస్తూ ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీరామనవమి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి దర్శనం చేసుకొని తరించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.